అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాల్టి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఈజ్ రిగార్డింగ్ డాట్ నెట్ అనమాట. సో డాట్ నెట్ గురించి ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా నేను మీ అందరికి చెప్పాను దట్ ఐఎమ్ మేకింగ్ అ సి షార్ప్ ఇన్ వన్ వీడియో అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నానని చెప్పాను. అది ఆల్రెడీ క్రియేట్ చేశాను, బట్ ఇంకా ఎందుకు రిలీజ్ చేయలేదంటే నేను సి షార్ప్ గురించి చెప్తున్నప్పుడు ఐ వుడ్ ఎక్స్పెక్ట్ యూ దట్ యు నో ద బేసిక్స్ ఆఫ్ డాట్ నెట్. బేసిక్గా డాట్ నెట్ అంటే ఏంటి, సి షార్ప్ ఎందుకు వచ్చింది, అసలు సి షార్ప్ ఎక్కడ ఉంటుంది, ఎలా వాడతాం, అసలు ఏంటిది అనేది మీకు తెలిసి ఉండాలి. సో దానికోసం మీకు డాట్ నెట్ అంటే ఏంటో కూడా తెలిసి ఉండాలి. కాబట్టి ఆఫ్టర్ దిస్ వీడియో ఈజ్ రిలీజ్డ్ నేను తర్వాత ఈ సి షార్ప్ వీడియో రిలీజ్ చేస్తాను. సో బేసిక్గా బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్ ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇవన్నీ చేసేయండి. సో కమింగ్ టు వాట్ ఈస్ డాట్ నెట్ అని చూసుకుంటే, ఇన్ అ బ్రాడ్ టర్మ్స్ డాట్ నెట్ అనేది ఒక ఈకో సిస్టమ్. ఈకో సిస్టమ్ అంటే ఏంటన్నా అంటే సింప్లీ ఈకో సిస్టమ్ అంటే ఒక పెద్ద కలెక్షన్ అనమాట, కలెక్షన్ ఆఫ్ వేరియస్ థింగ్స్. ఓకే, సో ఇప్పుడు మనకి మన ఎన్వైరన్మెంట్ ఇస్ అ ఈకో సిస్టమ్. దాంట్లో ప్లాంట్స్ ఉంటాయి, యానిమల్స్ ఉంటాయి, మన హ్యూమన్ బీయింగ్స్ ఉంటాం. ఓకే, సో ఇట్స్ అ ఈకో సిస్టమ్ ఆఫ్ ఆల్ దీస్ డిఫరెంట్ థింగ్స్. సో అదేవిధంగా డాట్ నెట్ ఇస్ అన్ ఈకో సిస్టమ్. సో దీంట్లో ఏమేమి ఉంటాయి అనేది చెప్పబోయే ముందు బేసిక్గా డాట్ నెట్ వాడి మీరు ఏమేమి చేయొచ్చు అంటే యూ కెన్ డెవలప్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. ఓకే, సో మీరు డాట్ నెట్ వాడి యూ కెన్ డెవలప్ మొబైల్ యాప్స్. ఓకే, యూ కెన్ డెవలప్ డెస్క్టాప్ యాప్స్. ఓకే, యూ కెన్ డెవలప్ వెబ్ యాప్స్. యూ కెన్ డెవలప్ మైక్రో సర్వీసెస్ యూజింగ్ డాట్ నెట్. మీరు క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు, ఎంఎల్ బేస్డ్ అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు, గేమ్స్ డెవలప్ చేయొచ్చు, ఎస్పెషల్లీ సి షార్ప్. సో మనం గేమ్ డెవలప్మెంట్ ఎక్కువ వాడుతూ ఉంటాం. ఐఓటీ బేస్డ్, సో మీరు రాస్బెరీ పైలో ఇఫ్ యూ వాంట్ టు కైండ్ ఆఫ్ కోడ్ అగైన్ యూ కెన్ యూస్ ద డాట్ నెట్ ఈకో సిస్టమ్. సో బేసిక్గా డాట్ నెట్ ఈకో సిస్టమ్ని వాడి మీరు ఆల్మోస్ట్ డెవలప్మెంట్ బేస్డ్ టాస్క్స్ అన్నీ కూడా అన్ని ప్లాట్ఫామ్స్లో చేయొచ్చు. ఓకే, అగైన్ దిల్ విల్ ఆల్వేస్ బి అ డౌట్ అనమాట. సో చాలామందికి ఎప్పుడు ఉండే డౌట్ బేసిక్గా డాట్ నెట్కి రెండుసార్లు డాట్ వచ్చింది, ఇట్స్ ఓకే. సో డాట్ నెట్కి అండ్ డాట్ నెట్ ఫ్రేమ్వర్క్కి డిఫరెన్స్ ఏమైనా ఉందా అంటే ద ఆన్సర్ ఈజ్ ఎస్. డాట్ నెట్ అండ్ డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ రెండు ఒకటి కాదు. ఓకే, డాట్ నెట్ ఈజ్ అ క్రాస్ ప్లాట్ఫామ్ ఓపెన్ సోర్స్ కైండ్ ఆఫ్ అ ఈకో సిస్టమ్. ఏంటి, క్రాస్ ప్లాట్ఫామ్ అండ్ ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్ అంటే బేసిక్గా దీని యొక్క కోడ్ ఈజ్ అవైలబుల్ ఆన్ గిట్ హబ్ అండ్ ఎవరైనా సరే వెళ్ళి దానికి కాంట్రిబ్యూట్ చేయొచ్చు, దాని యొక్క సోర్స్ కోడ్ చూడొచ్చు, దాన్ని మార్చి ఆ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు సొంతంగా వాడుకోవచ్చు. క్రాస్ ప్లాట్ఫామ్ అంటే దిస్ ఈజ్ అవైలబుల్ ఫర్ విండోస్, అవైలబుల్ ఫర్ లినక్స్, అవైలబుల్ ఫర్ మ్యాక్. బట్ డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ అనేది ఇట్ ఈస్ నాట్ సో. బేసిక్గా ఇది ఎర్లియర్ వర్షన్స్ ఆఫ్ బేసిక్గా డాట్ నెట్ అనమాట. సో స్టార్టింగ్లో ఎప్పుడైతే డాట్ నెట్ క్రియేట్ చేశారో అప్పుడు ఇట్ వాజ్ కాల్డ్ ద డాట్ నెట్ ఫ్రేమ్వర్క్. ఓకే, సో తర్వాత దీన్ని డాట్ నెట్ కోర్ అన్నారు, అదంతా వేరే విషయం. సో ఫ్రేమ్వర్క్ ఏంటంటే దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ బేసిక్గా విండోస్ అనమాట. అండ్ ఇది ఓపెన్ సోర్స్ కాదు, దిస్ ఈజ్ ఓన్డ్ బై మైక్రోసాఫ్ట్. ఓకే, సో ఎర్లీ డేస్ మీకు తెలిసి ఉంటుంది. సో దిస్ వాజ్ ద కైండ్ ఆఫ్ సినారియో అనమాట. ఓకే, సో తర్వాత ఇట్ కేమ్ ఇన్ టు ద డాట్ నెట్ వన్ విచ్ వీఆర్ యూజింగ్ నౌ. ఓకే, సో ఇప్పుడు ఎక్కువ మంది ఎవరైనా సరే వాడేది ఏంటి అంటే డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ కాదు. ఈవెన్ దెన్ ద టెక్నాలజీస్ రిమైన్ ద సేమ్, ద ఈకో సిస్టమ్ రిమైన్స్ ద సేమ్, ఓన్లీ దట్ థింగ్ ఈస్ లైక్ ఇది క్రాస్ ప్లాట్ఫామ్ ఓపెన్ సోర్స్, ఇది కాదు అంతే. సో ఇందాక నుంచి ఈకో సిస్టమ్ అంటున్నాం అన్న. సో ఈకో సిస్టంలో ఉండేవి ఏంటి, లెట్ మీ టెల్ యూ దెన్. సో ఈ ఈకో సిస్టంలో ఉండేది ఏంటి అంటే 3 మేజర్ థింగ్స్ అనమాట. సో సెలెక్ట్ అవ్వలేదా? యా, సో వీ హ్యావ్ లాంగ్వేజెస్. ఓకే, వీ హ్యావ్ రన్ టైమ్స్. We have libraries. ఓకే, సో బేసిక్గా వాట్ ఆర్ లాంగ్వేజెస్? సో లాంగ్వేజెస్ అంటే నా ఉద్దేశం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనమాట. సో మనకి తెలిసిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటి? C++, జావా, పైథన్. అదేవిధంగా మనకి డాట్ నెట్ అనే ఫ్రేమ్వర్క్లో వీ హ్యావ్ డిఫరెంట్ లాంగ్వేజెస్. అంటే ఈ డాట్ నెట్లో ఉన్న లాంగ్వేజెస్కి బయట ఉన్న లాంగ్వేజెస్ తేడా ఏంటన్నా అంటే నౌ మనకి యూ మైట్ హ్యావ్ అంటే మనకి బాహుబలి ఉంది. ఓకే, ఆర్ మనకి లైక్ రాకీ బాయ్. ఓకే, వీ హ్యావ్ ఆల్ దీస్ క్యారెక్టర్స్. సో వీళ్ళందరూ ఒక రకంగా సూపర్ హీరోసే.
బట్ మనకి మార్వెల్ అనే ఒక సినిమాటిక్ యూనివర్స్ ఉంది, లైక్ మార్వెల్ ఈకో సిస్టమ్. దాంట్లో వీ హ్యావ్ డిఫరెంట్ సూపర్ హీరోస్. లైక్ ఐ కంప్లీట్లీ డోంట్ నో అబౌట్ ఇట్, బట్ ఐ థింక్ మార్వెల్లో దేర్ ఆర్ థార్, ఐరన్ మ్యాన్, ఇదంతా మార్వెల్ అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటి, ఈ థార్, ఈ ఐరన్ మ్యాన్, వీళ్ళంతా ఏంటి, దే బిలాంగ్ టు వన్ ఈకో సిస్టమ్. వాళ్ళు కూడా సూపర్ హీరోసే. బాహుబలి సూపర్ హీరోయే, రాకీ బాయ్ సూపర్ హీరోయే, వీళ్ళంతా సూపర్ హీరోసే. బట్ పాయింట్ ఈజ్ వీళ్ళంతా దే బిలాంగ్ టు సింగిల్ ఈకో సిస్టమ్ విచ్ ఇస్ మార్వెల్. అదేవిధంగా ఇప్పుడు మనకి .NETలో ఉన్న లాంగ్వేజెస్ ఆల్ బిలాంగ్ టు అ .NET ఈకో సిస్టమ్. సో దీంట్లో ఉన్న పాపులర్ లాంగ్వేజెస్ ఏంటి అంటే, ఐ మీన్ అరౌండ్ 60 లాంగ్వేజెస్ ఉన్నాయి, 60+ ఉన్నట్టున్నాయి. బట్ దాంట్లో పాపులర్ ఏంటి అంటే C#, F# అండ్ VB అంటే వంబా కాదు, విజువల్ బేసిక్. ఓకే, సో బేసిక్గా చాలామందికి ఈ షార్ప్ సింబల్ కూడా అర్థం కాదు, అంటే నాకు కూడా ఎగ్జాక్ట్ తెలియదు. బట్ చాలామంది అనేది ఏంటి అంటే నౌ సిలోంచి కొన్ని పాయింట్స్ యాడ్ చేసి, ఊప్స్ యాడ్ చేసి దే బ్రాట్ C++ కదా. సో ఈ C++కి ఐ మీన్ దానికి కొంత ఎడిషన్, ఇంకొంత కైండ్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ యాడ్ చేసి దే బ్రాట్ C#. కాబట్టి ఇంకో 2 ప్లస్లు కలిపితే ఆ విధంగా అది హ్యాష్ అయింది అంటారు. బట్ దట్ ఈస్ నాట్ కంప్లీట్లీ కైండ్ ఆఫ్ ఐ మీన్ నమ్మచ్చా అంటే చెప్పలేం. ఓకే, బట్ ఓకే, దానివల్ల వచ్చే పెద్ద ప్రయోజనం ఏం లేదు, నష్టము లేదు. సో దట్స్ ఓకే, బట్ యా, దట్ ఈస్ వాట్ సంథింగ్ దే కాల్. సో బేసిక్గా ఇప్పుడు ఈ విధంగా మనకి డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఓకే, సో దానివల్ల లాభం ఏంటన్నా, ఇప్పుడు నాకు సెపరేట్గా ఉంది C++ అండ్ C#, F# ఇవన్నీ దీంట్లో భాగంగా ఉన్నాయి. నాకు వచ్చే డిఫరెన్స్ ఏంటి, నాకు వచ్చే ఐ మీన్ తేడా ఏమైనా ఉంటుందా అంటే ఎస్, తేడా ఉంటుంది. అదే ఇన్ టర్మ్స్ ఆఫ్ ద రన్ టైం. సో మనకి బేసిక్గా కోర్ CLR అనే రన్ టైం ఉంటుంది దేంట్లో, మనకి .NETలో. సో ఇదేం చేస్తుంది అంటే, ఐ మీన్ ఐ కమ్ టు ద ఆర్కిటెక్చర్ పార్ట్. బేసిక్గా రన్ టైం అంటే ఇప్పుడు మీకు జావా తెలిస్తే, జావాలో మనకి జావా వర్చువల్ మెషిన్ అని JVM అని ఉంటుంది. సో బేసిక్గా మనకి బైట్ కోడ్లో కన్వర్ట్ అయ్యి ఆ బైట్ కోడ్ని బేసిక్గా ఈ JVM రన్ చేసి ఎంత ఉంటుంది తెలుసా మీకు. సో బేసిక్గా రన్ టైమ్ ఈజ్ సంథింగ్ దట్ యాక్చువల్లీ రన్స్ ఆర్ ప్రోగ్రామ్. సో మనం రాసిన ప్రోగ్రామ్ని రన్ చేసేది ఎవరు అంటే రన్ టైం అనమాట. సో దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలిగేది రన్ టైం అనమాట. ఓకే, దట్ ఈస్ కోర్ CLR. సో బేసిక్గా ఎందుకు కామన్ CLR ఉంటుంది, ఎలా పనిచేస్తుంది అనేది నేను జస్ట్ ఒక 1 minute చెప్తాను. బట్ రన్ టైమ్స్లో కోర్ CLR ఇస్ ద పార్ట్ ఆఫ్ వాట్, మన .NET ఈకో సిస్టమ్. లైబ్రరీస్ అంటారా, ఎన్ని కావాలంటే అన్ని ఉన్నాయండి. మేజర్గా BCL ఓకే, అది కాకుండా బోల్డ్ అన్ని థర్డ్ పార్టీ లైబ్రరీ. సో బేసిక్గా ఇదేంటి అంటే, సో నేను మీకు C# చెప్తున్నప్పుడు బేసిక్గా నేమ్ స్పేస్ అనే ఒక కాన్సెప్ట్ గురించి చెప్తాను. సో ఇది ఒక రకంగా ఏంటంటే నేమ్ స్పేస్ అంటే ఒక రకంగా ప్యాకేజ్ అనమాట. ప్యాకేజ్ అన్నా మీకు తెలియకపోతే ఒక రకంగా ఇది ఒక ఫోల్డర్ అనుకోండి అంతే. ఓకే, ఫోల్డర్లో ఏముంటాయన్నా అంటే, సో మనకి కావాల్సిన మేజర్ ఫంక్షనాలిటీస్ అన్నీ కూడా ముందే ఇంప్లిమెంట్ చేస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అడిషన్ ఆఫ్ ఫ్యూ నంబర్స్ కావాలి. సో నాకు అడిషన్ కావాల్సినప్పుడు నేను ఏం చేస్తాను, అడిషన్ కావాల్సినప్పుడు 2 నంబర్స్ని యాడ్ చేస్తాను. సో నేను ఎడిషన్ కావాల్సినప్పుడు ఒక 2 నంబర్స్ని యాడ్ చేస్తాను అనుకోండి. ఇక్కడ ఏం జరుగుద్ది అంటే బేసిక్గా ఎందుకు 2 సార్లు చెప్పామన్నా అంటే ఒక కాల్ వచ్చింది, దాన్ని కట్ చేసి అగైన్ ఐమ్ రికార్డింగ్. సో దట్స్ ద థింగ్. ఓకే ఫైన్. సో బేసిక్గా దీంట్లో ఏముంటాయంటే రకరకాల ప్యాకేజెస్ ఉంటాయి, రకరకాల ప్రీ డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. వాటిని వాడేసుకుని మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ ఉన్న ఫంక్షనాలిటీస్ని వాడేసుకుని కొత్తగా ఏం రాయక్కర్లేదు. కాబట్టి బేసిక్గా ఎన్ని ఉంటాయంటే లైబ్రరీస్, అందుకే చాలామంది ఇప్పుడు కూడా ఇండస్ట్రీలో వాడేది మన .NET. ఎందుకంటే దే హ్యావ్ లాట్ ఆఫ్ లైబ్రరీస్. జస్ట్ గో దేర్, ఆల్రెడీ ఉన్న ఫంక్షనాలిటీ వాడేసుకోండి, కోడ్ని సింపుల్ చేసేయండి. సో మీరు సొంతంగా ఏది ఇంప్లిమెంట్ చేయక్కర్లేదు. వెన్ యూ నీడ్ నాట్ ఇంప్లిమెంట్ సంథింగ్ ఐ మీన్ బై హ్యాండ్ ఫ్రమ్ స్క్రాచ్, డెఫినెట్గా ఈజీ అయిపోతుంది కదా. అందువల్ల అగైన్ లైబ్రరీస్ మేక్ సెన్స్. సో ఆర్కిటెక్చర్ అనగా ఇందాక అంటే ఏంటంటే లెట్స్ సే మీరు C#లో ఒక ప్రోగ్రామ్ రాశారు, ఆర్ F#లో రాశారు, ఆర్ VBలో రాశారు. ఏ లాంగ్వేజ్లో రాసినా బేసిక్గా ఏమవుద్ది అంటే ఇదంతా కన్వర్ట్ అయ్యేది CILలోకి, అంటే కామన్ ఇంటర్మీడియట్ లాంగ్వేజ్. సో మీరు రాసిన కోడ్ ఏదైనా సరే వెన్ యూర్ ట్రైంగ్ టు కంపైల్ ఇట్ విత్ .NET, అది CILలో కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో వీటన్నిటికీ ఒక కామన్ కైండ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లాంగ్వేజ్లో కన్వర్ట్ అవుతుంది. సో మీకు కంపైలర్ డిజైన్ తెలుసుంటే, కంపైలర్ డిజైన్లో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఇంటర్మీడియట్ లాంగ్వేజ్. సో దాంట్లో మనకి .NETలో ఏంటి అంటే ఫర్ ఆల్ దిస్ వీ హ్యావ్ అ కామన్ ఇంటర్మీడియట్ లాంగ్వేజ్. సో ఈ కామన్ ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ని మన CLR రన్ చేస్తుంది. సో ద పాయింట్ ఈజ్ మీరు ఏ లాంగ్వేజ్లో కోడ్ రాసినా రన్ చేసేది కామన్ రన్ టైం, రన్ అయ్యేది బేసిక్గా కామన్ ఇంటర్మీడియట్ లాంగ్వేజ్లోనే. కాబట్టి ఏమవుద్ది, థింగ్స్ బికమ్ వెరీ వెరీ సింప్లర్. ఓకే, సో ఈ CLR ఏమో దాన్ని ఫర్దర్గా మెషిన్ కోడ్లోకి అంటే 0s and 1s కన్వర్ట్ చేస్తుంది.
దీన్నేమో మన ప్రాసెసర్ రన్ చేస్తుంది. దిస్ ఈజ్ హౌ డాట్ నెట్ వర్క్స్. సో ఎందుకు బెనిఫిషియల్ అంటే బయట ఉన్న ఏ లాంగ్వేజ్ని తీసుకోండి, దానికి ఒక రకంగా ఒక ఆల్టర్నేటివ్గా మనకి డాట్ నెట్ ఫ్రేమ్వర్క్లో ఫ్రేమ్వర్క్ కాదు, ఇప్పుడు మనం వాడుతుంది డాట్ నెట్. సో బయట ఉన్న ఏ లాంగ్వేజ్ అయినా సరే, లెట్స్ టేక్ జావా. సో బేసిక్గా ఇప్పుడు మనకి టేక్ సి షార్ప్ నేను చెప్తాను కదా మీకు క్లాస్ చెప్పినప్పుడు ఆ 1 వీడియోలో మీకు అర్థమవుతుంది. బేసిక్గా తేడా పెద్ద ఏం ఉండదండి జావాకి సి షార్ప్కి, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్మోస్ట్ సేమ్. ఇంకైతే బేసిక్గా ఊప్స్ గురించి మాట్లాడుకుంటే, ఊప్స్ గురించి అయితే బేసిక్గా నక్కీ అంటారు చూసారా, ఆ విధంగా జావా నుంచి బేసిక్గా నక్కీ దింపేసినట్టే ఎక్కడ సి షార్ప్లోకి. సో ఇన్ దట్ వే బేసిక్గా మనకేంటంటే ఒక సింగిల్ ఫ్రేమ్వర్క్లో అన్ని పనులు జరిగిపోతాయి అనమాట. ఎక్కువ కష్టపడక్కర్లేదు, రకరకాల లైబ్రరీస్ ఉంటాయి. జస్ట్ కమ్ లెర్న్ వన్ లాంగ్వేజ్ ఆర్ ఆల్రెడీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నాలెడ్జ్ ఉంటే దాని యొక్క ఆల్టర్నేటివ్ వెతుక్కోండి డాట్ నెట్లో, దాంట్లో కోడ్ చేసుకోండి, పని చేసుకోండి, మేక్ ద ప్రాజెక్ట్ అండ్ జస్ట్ కైండ్ ఆఫ్ రన్ ఇట్. ఓకే, సో క్రాస్ ప్లాట్ఫామ్ కాబట్టి ఎనీ ప్లాట్ఫామ్ యూ కెన్ రన్ ఇట్ అండ్ రకరకాల టైప్ ఆఫ్ అప్లికేషన్స్ మీరు డెవలప్ చేయొచ్చు. దట్స్ ద హోల్ పాయింట్ రిగార్డింగ్ డాట్ నెట్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. విత్ దట్ నోట్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.